అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మత్తయి సువార్తలోని ఒక వాక్యాన్ని పరిశీలన చేద్దాము. ముప్పై 6వ వచనము 13వ అధ్యాయము 36వ వచనం. ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికేమీ బోధించలేదు. ఎవరికైనా ఉపమానం లేకుండా క్రీస్తు ఏ జ్ఞానము ఎవరికి చెప్పలేదు. పరలోక రాజ్యం మర్మాలన్నీ కూడా చాలా గుప్తంగా, చాలా రహస్యంగా చెప్పారు. ఉపమానం అంటే కొన్ని రకాల అర్థాలు వచ్చే విధంగా ఉంటుంది. దాని ఒరిజినల్ అర్థము దేవుడు బయలుపరిస్తే తప్ప, అనుగ్రహిస్తే తప్ప అది మిగతా వాడికి అర్థము కాదు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అనుగ్రహించబడిన వాడికి తప్ప మిగతా వాడికి అర్థం కాకూడదు అన్నట్లుగా నేను ఉపమాన రీతిగా బోధిస్తున్నాను అని కూడా చెప్పారు. అదే మాట ఇక్కడ మనం మాట్లాడుకున్నాము. 13వ అధ్యాయము 41వ వచనం. అంటే ఒక ఉపమానాన్ని చెప్తాడు. దీనికి పైన ఆ ఉపమానము శిష్యులు అడిగితే ఉపమానాన్ని విడదీసి కూడా చెప్తాడు. ఆ విడదీసిన తర్వాత రిజల్ట్ ఏంటిది అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాము. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఇది ఒక తీర్పు లాంటిది, ఒక జడ్జిమెంట్ లాంటిది. ఎవడైతే దుర్నీతి పరుడుగా ఉంటాడో, ఎవడైతే అసత్యవాదిగా ఉంటాడో, ఎవడైతే ఆటంకపరులుగా ఉంటారో ఆయన రాజ్యానికి, వాళ్ళందరినీ కూడా సమకూర్చి అంటే ఏకం చేసి ఒకటిగా చేసి అగ్నిగుండంలో పడవేయుదురు. ఈ అగ్నిగుండం అనేది ఎక్కడుంది? అగ్నిగుండము ఎక్కడ ఉంది? మనం భయపడాలి, అగ్నిగుండానికి భయపడాలి. సరే, దాని కింద వాక్యము 42వ వచనము, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. మళ్ళీ భూమి మీదనే మన ఆన్సరు. ఏడుపు పండ్లు కొరుకుట ఇక్కడే ఉంది. పుట్టిన పిల్లోడు ఎడతాడు, మనం ఎడతాను అంటే ఆ మొదలు పెట్టిండు అన్నట్టు వాడు. మనము పండ్లు కొరుకుతున్నాం, వాళ్ళు పండ్లు కొరుకుతున్నారు. కనుక అగ్నిగుండం లాంటిదే ఈ మనిషి జన్మ, అగ్నిగుండం లాంటిదే ఈ మానవ జన్మ. అతి భయంకరమైన కర్మలను, శ్రమలను అనుభవించడానికి మనం పుడుతున్నాము, కానీ ఇంకొకటి ఏమీ కాదు. కనుక యోబు గారు చెప్పిన వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, శ్రమ అనుభవించట కొరకే నరులు పుట్టుచున్నారు. వాస్తవం, సత్యం. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, వాళ్ళ జీవితము అగ్నిగుండంలాగా, నరకంలాగా ఉంటుంది, నరకంలోకి త్రోసివేయబడతారు అని ఉంది. సరే, ఒకడు ఆటంక పరులుగా కాకుండా నీతిమంతులుగా బతికితే వాడికి ఎట్లా ఉంటుంది, వాడి రిజల్ట్ ఎట్లుంటుంది? దాని తర్వాత వాక్యమే చెప్తున్నాడు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఇక్కడ చెవులు గలవాడంటే అందరికి చెవులు ఉంది, కానీ ఈ వాక్యాన్ని బాగా బుద్ధితో యోచన చేసి అర్థం చేసుకునే వాడికి ఇది అర్థమవుతుంది అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దుర్నీతి పరుడు ఎవడైతే ఉన్నాడో వాడు నరకంలోనికి అంటే మనిషి జన్మకి వస్తాడు. మనిషిగా చనిపోయి చెడ్డగా నడుచుకొని మళ్ళీ మనిషిగా పుట్టి
మళ్ళీ ఆ శిక్షను అనుభవిస్తాడు. శిక్ష సంపాదించుకునేది ఒక జన్మ, అనుభవించేది ఒక జన్మ. అంటే ఒక జన్మలో మనిషి శిక్ష అనుభవిస్తూ మళ్ళీ కొత్త పాపాన్ని సంపాదించుకుంటాడు. ఇది రహస్యమే. ఈ యొక్క జీవితం ఏదైతే ఉందో ఇప్పుడు మనకు లభించింది, ఇది ఇట్లానే ఎందుకుంది ఈ జీవితం అనటానికి, ఇది గత జన్మ తాలూకు రిఫ్లెక్షన్, దాని యొక్క నీడ ఇది. అందుకే యోబు గ్రంథంలో చెప్తాడు, మనం నిన్నటి వారమే, మనకేమీ తెలియదు, మన దినములు నీడ వలె ఉన్నాయి. అంటే ఇది మనది నీడ, ఆ గత జన్మలో చేసుకున్న తాలూకు నీడ ఇక్కడ పడింది. ఈ జన్మను ఎట్లా సరి చేసుకోవాలి అని అంటే, ఇచ్చిన ఫలాలు ఏదైతే ఉన్నాయో దాన్ని జాగ్రత్తగా తృప్తి పొంది ఈ జన్మ నీతిగా నడుచుకుంటే మళ్ళీ నీకు వచ్చే జన్మ ఉత్తమ జన్మ రావచ్చు, వస్తుంది. అది చట్టం. అది నువ్వు ఏది విత్తుతావో అదే పొందుతావు అనే సూత్రం ప్రకారం ఇది ఎవరికైనా సేమ్, ఇంకా మారదు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, నరకాగ్నికి సంబంధించింది దుర్నీతి పరులకి లభిస్తుంది. తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు, వాళ్ళు చాలా బ్రైట్ అవుతారు. ఇప్పుడు తండ్రి రాజ్యం ఎక్కడ ఉంది? పైన ఏమన్నాడు అంటే ఆయన రాజ్యము అన్నారు, పైనేమో ఆయన రాజ్యము, కిందికి వచ్చేసరికి తండ్రి రాజ్యం అని పేరు పెట్టండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వటం, తికమకబడటం ఇవన్నీ ఉంటాయి మనకి. సరే, దేవునికి 2 రాజ్యాలు ఉన్నాయి, ఒకటి పరలోక రాజ్యము, ఒకటి ఇహలోక రాజ్యం, భూలోక రాజ్యం. ఈ భూలోక రాజ్యంలో ఉండేది మనుషులు, పరలోకంలో మనుషులు ఉండరు. కనుక నీతిమంతుడైన అనీతిమంతుడైన ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటారు. సంపాదించుకునేది ఇక్కడే, అనుభవించేది కూడా ఇక్కడే, శ్రమలు అనుభవించేది కూడా ఇక్కడే. కనుక మనం జాగ్రత్తగా ఇక్కడ యోచన చేస్తే, నీతిమంతుడు కూడా ఏడుపు పండ్లు కొరుకుట దాంట్లోనే ఉన్నాడు, వాడు ప్రత్యేకంగా ఎక్కడ లేడు. కానీ తండ్రి రాజ్యంలో అన్నాడు, ఇక్కడ పైన కూడా ఆయన రాజ్యం అన్నాడు. ఇక్కడ తికమకబడకుండా 2 భూలోకమే అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు అని. ఇక్కడ నీతిపరునికి రిజల్ట్ వేరే ఉంది, ఇది రిజల్ట్ ప్రత్యేకంగా ఉంది. దాన్ని అర్థం చేయించడానికి దేవుడు మనకి ఫస్ట్ దుర్నీతి పరుణ్ణి చెప్పి తర్వాత నీతివంతుని చెప్పాడు. సరే, ఇప్పుడు ఒక దుర్నీతి పరుడు చనిపోయాడు, ఒక బాగా పాపం చేసుకొని విచ్చలవిడిగా, వాడు ఏమాత్రం దేవుడు అన్నా కానీ నీతి అన్నా కానీ వాడు విచ్చలవిడిగా జీవితాన్ని గడిపాడు, వాడు చచ్చిపోయాడు. ఒకడు చాలా నీతిగా నిజాయితీగా శ్రమలు వచ్చుకోను, కష్టాలు వచ్చుకోను, బాధ్యతలు భరించో, మాట కూడా జాగ్రత్తగా మాట్లాడి ఇతరుల సొమ్ము ఆశించకుండా, వాడికి దేవుడు ఇవ్వబడిన ఫలాల్లో వాడు కొంచెం జాగ్రత్తగా జీవితాన్ని గడిపి వాడు చనిపోయాడు. వీడు చనిపోయాడు, వీడు ఈ వీధిలో చనిపోయాడు, నీతిమంతుడు పక్క వీధిలో చనిపోయాడు, ఒకేసారి చనిపోయారు. ఇప్పుడు ఈ దుర్నీతి పరుడు ఈ పాపం ఎక్కువగా చేసుకున్నాడు, వీడు ఎక్కడో తాగుబోతోని ఇంట్లో కావచ్చు, లేదంటే అతి భయంకరమైనటువంటి శ్రమలున్న స్థలంలో కావచ్చు, ఏమాత్రం శరీరానికి గుడ్డలు కూడా వేసుకునే తెలివి లేని సమాజంలో స్థలంలో పుట్టవచ్చు. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వాళ్ళకి సరి అయిన వస్త్రాలు ఉండవు, ఆడొక బాణం పట్టుకొని ఏ కప్ప దొరుకుద్దో, ఏ బల్లి దొరుకుద్దో, ఏ జంతువు దొరుకుద్దో అని వెళ్ళి ఆ జంతువుని చంపేసి వాడు కాల్చుకోకుండా కూడా తినే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు, మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళ కడుపులో పుట్టేదానికి అవకాశం ఉంటుంది. వానికి ఏమాత్రం కూడా వానికి ఏ సౌకర్యాలు అందకుండా, వాడికి అనేకమైన లోటులతో వాడు పుడతాడు. ఎబోలా లాంటి రోగాలు కూడా అక్కడే వచ్చాయి, భయంకరమైన రోగాలు. ఈ విధంగా ఆ జన్మ ఎందుకు జరిగింది అని అంటే,
వాడు దుర్నీతిపరుడు, వాడు చేసుకున్న లెక్కకి తగినట్లుగా వానికి ఆ జన్మ వేస్తాడు. ఆ శిక్ష వాడు అక్కడే అనుభవించాలి. వాళ్ళని చూసి మనం అయ్యో పాపం అంటాం. కొన్నిసార్లు మనల్ని చూసి అయ్యో పాపం అనేవాళ్ళు ఉంటారు. మనం చేసుకున్న పాపాలను బట్టి మనకి ఈ జన్మలు వచ్చాయి. ఇకపోతే నీతిమంతుడు, వాడికి ఎలాంటి జన్మలు వస్తాయి? వాడు పుట్టగానే వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళకి తెలియదు. కానీ ఈ నీతిమంతుడు మంచి గొప్పోళ్ళ ఇంట్లో పుట్టి, వాడు ఏ సూపర్ స్టార్ ఇంట్లోనో, ఏ విద్యావేత్త ఇంట్లోనో, ఏ బిజినెస్ మ్యాన్ ఇంట్లోనో పుడితే, వాడు పుట్టంగానే వాడిని సెలబ్రేషన్ చేస్తారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. వానికి తెలియకుండానే బంగారం వాడి మీదకి వచ్చేస్తుంది. వాడికి తెలియకుండానే వాడి చుట్టూ ఎన్నో ఆస్తులు ఉండి ఉంటాయి. ఇప్పుడు ఈ నీతిమంతుడు చచ్చిపోయినోడు వీడేదో గొప్ప ఉన్నతమైన కుటుంబంలో పుడతాడు. వాడు చేసుకున్న లెక్కలు కొలతల ప్రకారం గ్రేడ్స్ దానికి లెక్కేస్తాడు. అంటే వీడు ఇద్దరు ఒకేసారి చచ్చిపోయిన జన్మలు మాత్రం ఉత్తమ జన్మ ఒకడు పొందుతాడు, నీచమైన జన్మ ఒకడు పొందుతాడు. వాడు తేజమయుడుగా ఉంటాడు. నీతిగా బతికి చనిపోయిన వాడు పుణ్యాత్ముల ఇంట్లో పుట్టి వాడు అక్కడ తేజమయుడుగా ఉంటాడు. వాడికి అన్నీ లభిస్తాయి. వాడికి అన్నీ ఉంటాయి. కారు ఉంటుంది, బంగళా ఉంటుంది, మంచి మాట ఉంటుంది, మంచి తల్లిదండ్రులు ఉంటారు, మంచి స్నేహితులు ఉంటారు, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి రంగు ఉంటుంది. అన్ని రకాలుగా వాడికి మేలు జరుగుతాయి. వాడికి ఏ సమయంలో ఏది కావాలనో వానికి అది లభిస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటాడు. నీతిమంతుడు చనిపోయి మళ్ళా జన్మకు పోతే. ఈ దుర్నీతి పరులు ఇంకా అధమ జన్మలు, అధోగతి పాలైపోతారు. కనుక ఎవడు చూస్తాడులే, మేము ఇష్టానుసారంగా బతుకుతాం, మాకు జన్మలే లేవు అని అనేవారు ఎవరైతే ఉన్నారో పూర్తి అజ్ఞానులు. వాళ్ళు లోకాన్ని ఒకసారి పరీక్షించుకొని చూసుకోండి. వీడు ఎందుకు ఇట్లా ఉన్నాడు అంటే బైబిల్ సమాధానం చెప్తుంది. వీడి పుట్టుక ఎందుకు ఇట్లుంది, వీడి జాతి ఎందుకు ఇట్లుంది, వీడు ఎందుకు ఇట్లున్నాడు, వీడు ఎందుకు అన్ని రకాలుగా లోటుపాటులతో పుడుతున్నాడు, తెలివిలోను, నడవడికలోను, ఆరోగ్యంలోను, అన్నిట్లో వీడికి ఎందుకు తక్కువ వచ్చింది, వీడికి ఎందుకు ఎక్కువ వచ్చిందంటే దీని రిఫ్లెక్షన్ గత జన్మ తాలూకు ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, నేను దేవదూతలను పంపుతా. దేవదూతలు అంటే కంటికి కనపడని ఒక విధానం, కంటికి కనపడని ఒక విధానం. ఆ విధంగా వాళ్ళు వేరు చేస్తారు. వీడి జన్మ ఎక్కడ జరగాలి, వీడి జన్మ ఎక్కడ జరగాలి, వీడు ఎట్లా ఉండాలి అని మనకి. ఇప్పుడు పుణ్యాత్ముడు, పాపాత్ముడు ఇద్దరు ఈ భూమి మీదనే మనకు కనపడతా ఉన్నారు, తెలియబడతా ఉన్నారు. ఇది సత్యం, దీన్ని కాదు అనటానికి లేదు. ఒకడు కారులో తిరుగుతుంటే ఒకడు అడుక్కుంటాడు వాడిని, ఆడు మనిషి వీడు మనిషి, ఏంది దేవునికి వ్యత్యాసం? ఈ ప్రశ్న అందరికీ తెలుస్తూ ఉంటుంది. కనుక గత జన్మ తాలూకు రిఫ్లెక్షన్స్ ఇవన్నీ, ప్రభావాలు ఇవన్నీ, నీడలు ఇవన్నీ. ఇక నీకు ఈ జన్మలో ఇవ్వబడిన జీవితం మళ్ళీ నువ్వు నీతిగా నడుచుకుంటే వచ్చే జన్మ నీకు ఉత్తమంగా వస్తుంది. కానీ వెంటనే ఈ జన్మను మార్చడం కుదరదు. అందుకోసమని నీతిమంతుడిని తేజోమయుడుగా, సూర్య తేజస్సుగా, బ్రైట్గా అన్నాడు. అంటే బ్రైట్నెస్ ఉంటుంది వాడి జీవితంలో. దుర్నీతి పరులకి డార్క్ లైఫ్ ఉంటుంది. వాడు బ్రైట్, వీడు డార్క్, అంతే. అన్ని రకాలుగా పోలికల్లో కానీ నడవడికల్లో కానీ అన్నీ ఇట్లాగే ఉంటుంది, మార్చడం కుదరదు. ఇది సత్యము, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని లోకాన్ని పరీక్షించండి. లోకంలో జరుగుతున్నదే క్రీస్తు చెప్పాడు, అంతేగాని ఇంకోటి ఏం కాదు. సత్యం ఇది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవితం ఎట్లా పడితే అట్లా పోతుంది, ఎట్లా పడితే అట్లా నడుచుకుంటా ఎవడు చూస్తాడు, సచ్చింది ఎవడు చూస్తాడు, పుట్టేది ఎవడు చూస్తాడు, ఇట్లాంటి వెర్రవీగే మాటలకి అధికంగా ఇంకా దేవుడు శిక్ష విధిస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, బుద్ధి దగ్గర పెట్టుకొని, మనసు దగ్గర పెట్టుకొని నీతిమంతులుగా బతకండి. నీతి తప్పితే నీ బతుకు తప్పిపోద్ది. ఇది మత సంబంధమైన బోధ కాదు, మన బ్రతుకుకు సంబంధించిన జ్ఞాన బోధ, మనల్ని సరిచేసే జ్ఞాన బోధ ఇది. క్రీస్తు మత సంబంధి కాదు, క్రీస్తు క్రైస్తవుడు కాదు. క్రైస్తవులు ఏదో చెప్పేశారు, వాళ్ళు చచ్చిపోతే సమాధులలోనే ఉంటారు, మళ్ళీ క్రీస్తు ఎప్పుడో పడవేసుకోనో లేకపోతే ఫ్లైట్ వేసుకొని వస్తాడు, అందరినీ లేపుతాడు, ఇట్లాంటి పనికి మాలిన మాటల నువ్వు నమ్మి
ఇబ్బంది పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించండి. ఈ లోకాన్ని కూడా పరీక్షించండి. దేవుని మాట లోకాన నెరవేరినప్పుడే ఆయన దేవుడి మాట అవుద్ది, కానీ ఇంకొకటి కాదు. ప్రతిదానికి సమాధానం క్రీస్తు చెప్పాలి. చెప్తేనే మనకు తెలిసేది. అందుకోసమని ఇది కంటికి కనపడదు కాబట్టి దేవుడు హెచ్చరికగా చెప్తున్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఈ లోకం నెరవేరుతుంది. పోతే ఇప్పుడు నీతిమంతుడు అనీతిమంతుడు ఇద్దరు ఈ లోకంలో పుడుతున్నారనేది ఎట్లా అంటే, మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేయుచున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మనకు క్లియర్గా అర్థమైంది. చెడ్డవాడు మంచివాడు ఇద్దరు సూర్యుని కింద బతుకుతున్నారు. ఓకే, మంచివాని మీద చెడ్డవాని మీద, నీతిమంతుని మీద అనీతిమంతుని మీద వర్షం కురుస్తుంది. అంటే భూమి మీదనే ఇది జరగాలి కాబట్టి ఇద్దరు ఈయనే ఉన్నారు అని చెప్పి క్రీస్తు చెప్తున్నాడు. మళ్ళా మనం చెప్పుకున్న వాక్యానికి ఈ వాక్యం బలంగా ఉంది కనుక నీతిమంతుడు మనకు కనిపిస్తున్నాడు. పుణ్యం అంటే నీతిమంతుని ఫలితం ఏంటిది? పుణ్యం. వాడు అనుభవిస్తాడు, మనకు తెలుస్తూ ఉంది. వాడు కార్లలో బంగ్లాలో ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు హ్యాపీగా ఉన్నాడు. అనీతిమంతుడు ఫలము పాపం. వీడు పాపం అనుభవించేవాడు కూడా తెలుసు. కుష్టి వ్యాధి, ఇంకో అంటే గ్రేడ్స్ ఉన్నాయి. పాపంలో కూడా గ్రేడ్స్, పుణ్యంలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి, స్థాయిలు ఉన్నాయి. ఈ పాపం చేసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తాం. అడుక్కుంటారు, చేతులు ఉండవు, కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, అంగవైకల్యం ఉంటుంది, ఆర్థికంగా సంపాదించుకోలేరు, మెంటల్ స్టాబిలిటీ ఉండదు, శరీర రోగాలు. ఇంట్లో ఉన్నవాడు అందరూ పనికిమాలిన ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, జైలుకు పోవడాలు, ఎన్నో రకాల హింసలు వాళ్ళ జీవితంలో వాళ్ళని ఏమాత్రం ఎదగకుండా, సంతోషం లేకుండా చేస్తారు. భార్య వలన భర్త కలత చెందటం, భర్త వలన భార్య కలత చెందటం, వీళ్ళిద్దరు కాదంటే పిల్లలు ఇబ్బంది పెట్టడం, ఎన్నో రకాలైన హింసలతో కూడుకున్నటువంటి కుటుంబ జన్మలు పొందుతారు. అవి ఎట్లా ఉన్నాయి ఏంటిదని అనుభవించే వాళ్ళకే కానీ మనకు తెలియదు. చూసి కొన్నిటిని మనం గ్రహించవచ్చు. వాడు కుష్టి వ్యాధి ఉంది, వాడు ఎందుకు ఇట్లా ఉన్నాడు అని గమనిస్తే వాడు గత జన్మలో ఏదో పెంట పని చేసి ఉంటాడు, అంటే దుర్నీతిగా నడుచుకుంటాడు. ఒకడు చాలా గొప్పగా ఉంటాడు, వాడిని చూడంగానే కొన్ని వందల మంది వెళ్ళి వాడిని, అయ్యో సినిమా స్టార్ వచ్చాడు, ఫలానా వ్యక్తి వచ్చాడు, చూడడానికి వెళ్తున్నా అంటాడు. వాడు మనిషి, మనం మనిషే, కానీ వానికి సూర్య తేజస్సు, వాని గ్రేడ్ పెద్దది, వాని స్థాయి పెద్దది, వాడిని చూస్తే చాలా అనుకునేటువంటి వ్యక్తులు ఈరోజు అభిమానం అనే గుణంలో పడి ఇరుక్కొని వాడిని చూడడానికి వెళ్తూ ఉంటారు. జరుగుతున్నాయి ఇవన్నీ. ఆడు మనిషే, కానీ వాడు చేసుకున్న పుణ్యానికి వాడు ఈరోజు ఇక్కడ సుఖంగా జీవిస్తున్నాడు. గౌరవం కూడా ఎక్కువ లభిస్తుంది, కానీ అది పుణ్యమే. గౌరవం లేకపోతే పాపం. ఈ విధంగా ఈ లోకంలో పుణ్యాత్ముడు ఒకడు, పాపాత్ముడు ఒకడు సమానంగా వెళ్తున్నారు. పుణ్యాత్ముల్లో స్థాయిలు ఉన్నాయి, పాపాత్ముల్లో కూడా స్థాయిలు ఉన్నాయి. ఆ స్థాయిని బట్టి ఉంటుంది. మిక్స్డ్ ఉంటారు కొంతమంది. ఎట్లా అంటే పొద్దున ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటారు. వాడు మిక్స్డ్ ఉంటుంది. వాడు పాపపుణ్యాల మిళితంగా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. పాపపుణ్యాలు మిళితంగా ఉంటారు, కానీ పూర్తి పాపము పూర్తి పుణ్యము అనేది ఉండదు. కంపల్సరీ ఎంతో కొంత పాపం అనుభవించాల్సిందే, పుణ్యం కూడా అనుభవించాల్సిందే. కనుక ఈ పాప పుణ్యాల మిళిత సమ్మేళనం ఏదైతే ఉందో దాని గురించి దేవుడు చెప్తున్నాడు. పాపం ఎక్కువ చేసుకుంటే డార్క్ లైఫ్ ఉంటుంది, నీతిగా ఎక్కువ నడుచుకుంటే పుణ్యఫలాలు ఎక్కువ వస్తాయి. ఆ పుణ్యఫలాలు కానీ పాప ఫలాలు కానీ అనుభవించేది భూమి మీదనే, నువ్వు ఎక్కడికి పోవు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మనకు తెలుస్తారు. ఇప్పుడు మన నరకం అంటే వీడు ఒప్పుకుంటాడు, పాపాత్ముడు ఒప్పుకుంటాడు. మనం అయ్యా ఇది నరకలోకం అంటే వీడు ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాని లైఫ్ రిఫ్లెక్షన్ అట్లుంటుంది. అవును, వాస్తవమే, చచ్చిపోతే బాగుండు, ఈ లైఫ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు, చచ్చిపోతే బాగుండు అని ఈ నరకం అనుభవించేవాడు అంటాడు. మన మాట ఒప్పుకుంటాడు. వీడు ఉంటాడు పుణ్యాత్ముడు, వాడు ఒక పట్టాన ఒప్పుకోడు. వాడికి ఈ లోకం రుచిగా ఉంటుంది, తీయగా ఉంటుంది, తీపిగా ఉంటుంది. వాడేమంటాడు, ఇది పుణ్యలోకం, అది మంచిది, నువ్వు కష్టపడి చదువుకోలేక, నీకు తెలివి లేక
నువ్వు ఇట్లా బతుకుతున్నావు, మంచిది ఇది, అమ్మ మంచిది, నాన్న మంచోడు, భార్యలు మంచి, పిల్లలు మంచోళ్ళు, ఇదంతా పుణ్యలోకం, ఇదంతా ఇంత మంచి జీవితాన్ని ఎందుకు ఇట్లా పాడు చేసుకున్నాను ఆడు మనకు సలహాలు చెప్తా ఉంటాడు. ఎందుకంటే మనకి అన్ని మంచి ఫలాలు ఉంటాయి, వాడికి మంచి ఫలితాలు ఉంటాయి వాడు చేసుకున్న గ్రేడుని బట్టి. ఈ నరకాగ్ని లోకం అయ్యా ఇది అని అంటే వాడు ఒప్పుకోడు. పుణ్యాత్ములకి ఈ లోకం ప్రీతికరం, తీయగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఆడు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు, ఇంకొక రోజు బతికితే బాగుండు, ఇంకో రోజు బతికితే బాగుండు అనుకుంటాడు. కానీ నరకవాసులు అంటే నరకం పాపం తెచ్చుకొని అనుభవించే వాళ్ళకి ఏంది నాకు ఈ కర్మ, ఏంది నాకు ఈ పీడ, ఏంది నాకు ఈ చిరాకు, ఏంది నాకు ఈ అసహ్యమైన జీవితం అని వాడు ఒక ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్నలో వాడు ఏమన్నా ప్రయత్నం చేసి అసలు ఈ సృష్టి చట్టం ఏంటిది, ఈ దేవుడి విధానం ఏంది, నేను ఎందుకు ఇట్లున్నావు, వాడు ఎందుకు ఇట్లున్నా అని ఆ కష్టంలో నుండి, ఆ దుఃఖంలో నుండి ఒక ప్రశ్న వేసుకొని దేవుని వైపుకి ప్రయాణించడానికి, అసలు దేవుడి జ్ఞానం అంటే ఏందో తెలుసుకోవడానికి వాడు కొంత ప్రయత్నం చేస్తాడు. అట్లాంటి వాడికే దేవుడి జ్ఞానం అందేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక క్రీస్తు నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతుల్ని కాదు అన్నాడు. వాడు దెబ్బలు తగులుతామంటే వాడు దేవుని వైపుకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దుఃఖపడువారు ధనులు అన్నాడు. అంటే ఈ రెండు బ్యాలెన్స్డ్గా నీతి అనుభవించేవాడు, సుఖాన్ని అనుభవించేవాడు దేవునికి దూరంగానే ఉంటాడు. వాడు అసలు దగ్గరగా రాడు, వాడికి కొన్ని మాటలు సహింపడు, వాడికి కొన్ని సత్యాలని వాడు వ్యతిరేకిస్తాడు. వాడి దగ్గరికి పోయి అయ్యా మేము దేవుని విషయాలు చెప్పాలన్నా ఎంత కావాలన్నా చెప్పు, ఎంత కావాలన్నా చెప్పు అంటాడు. అంటే వాడు దేవునికే సాయం చేసే స్థితిలో ఉన్నానని వాడు భ్రమపడుతూ ఉంటాడు. వాస్తవంగా జ్ఞానము పుణ్యాత్ముడికి కావాలి, పాపాత్ముడికి కావాలి. ఇది సర్వమానవాళి కొరకు. సరే, ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు సూపర్ స్టార్. వాడు పాపమని అనుభవించవచ్చు, పుణ్యమని అనుభవించవచ్చు, వాడు ఏ స్థితిలోనే ఉండని. వాడు ఒకడున్నాడు సూపర్ స్టారు, వాడు ప్రత్యేకమైన వాడు. ఇప్పుడు మనకు పాపాత్ముని గురించి చెప్పాడు, పుణ్యాత్ముని గురించి కూడా చెప్పాడు. దుర్నీతి పరులు, నీతి పరులు. ఇకపోతే 44వ వచనంలోకి వెళ్తే ఇక్కడ పరలోక రాజ్యం అని రాశాడు. ముందుగా పరలోక రాజ్యము అని రాసి తర్వాత పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంటే సీక్రెట్ అని, తెలియబడింది అని, అది జ్ఞాన సంబంధమైందని, అది ఉన్నతమైంది అని. సీక్రెట్లోకెల్లా సీక్రెట్, రహస్యంలోకెల్లా రహస్యం, గుప్తంలోకెల్లా గుప్తం, మర్మంలోకెల్లా మర్మం. ఇది ఇప్పుడు మనకు జన్మలు తొందరగా అందుతున్నాయి, బుద్ధికి కొంత తెలియబడతా ఉంది. కానీ పరలోక రాజ్యం అంత తొందరగా తెలియదు. అందుకోసమని పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. ఒక పొలం ఉందంట, ఆ పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. ఒక మనుష్యుడు, ఎవడన్నా కానీ ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి, వాడు కనుగొని వాడు ఎవడు చెప్పకుండా సీక్రెట్ వాని దగ్గరనే దాచిపెట్టుకొని అది దొరికిన సంతోషముతో వెళ్ళి, వాడికి అది దొరికింది, అది అట్లా సీక్రెట్ అట్లా పెట్టుకున్నాడు, ఆ సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మెను. మొత్తం అదంతా అమ్మేశాడు. వాడికి ఏ దగ్గర ఉందో ప్రాపర్టీ అదంతా అమ్మేశాడు. అమ్మేసి ఆ పొలం కొన్నాడు. ఆ పొలం ఎందుకు కొన్నాడంటే ఆ పొలంలో ధనం ఉంది. ఆ పొలం కొంటే ఆ పొలంలో ఉన్న ధనం వీటి సొంతం అయింది కాబట్టి ఆ పొలాన్ని సొంతం చేసుకోవడానికి వీనికి ఏదైతే కలిగిందో అదంతా అమ్మేశాడు. ఈ పరలోక రాజ్యము, గుప్తము, మరణం. వీడు ప్రత్యేకమైన వాడు. ఈ పరలోక రాజ్యాన్ని కనుగొన్నాడు అనేది కొంత మనకు అర్థమవుతుంది. దీని గురించి మనం పూర్తిగా ఈ ఒక్క మర్మాన్నే తీసుకొని వివరించుకుందాము. వీడు కూడా మనిషే. ఈ మోక్ష మార్గాన్ని ఇది మోక్ష మార్గం సీక్రెట్, దీని గురించి మనం డీటెయిల్డ్గా వివరించుకోవాలి, దీనికి సమయం ఎక్కువ కావాలి. కానీ ఇప్పుడు దుర్నీతి పరుడు ఒకడు ఉన్నాడని మనకు క్లారిటీగా అర్థమైంది. నీతిమంతుడు అర్థమయ్యాడు. దుర్నీతి పరునికి ఫలితము పాపము, నీతిమంతుని ఫలితము పుణ్యము. వీళ్ళందరూ సంపాదించుకునేది ఒక జన్మ, అనుభవించేది ఒక జన్మ. అదేవిధంగా
ఇంకొకడు ఉన్నాడు, ఈ ఇద్దరు కాకుండా ఇంకొకటి సంపాదించుకునేవాడు ఉన్నాడు. ఆ సంపాదించుకునేది ఏంటంటే పరలోక ధనం. ఈ పరలోక ధనాన్ని సంపాదించుకునేవాడు కూడా ఒకడు ఉన్నాడు. వాని గురించి పరిచయం చేశాడు. ఇది సంపూర్ణమైన వివరం మనకు తెలియాలంటే ఇంకొంచెం మన జ్ఞానంలో ముందుకెళ్ళాలి. ఇప్పుడైతే జన్మలు ఉన్నాయి, ఆ జన్మలను కూడా ఎట్లా డివైడ్ చేస్తున్నాడు, పుణ్యాత్ముడు వాడెందుకు ఇట్లా పుట్టాడు, వీడు ఎందుకు ఇట్లా పుట్టాడు అంటే ఒక క్లారిటీ మనకు వచ్చింది. ప్రతిదానికి సమాధానం దేవుడు చెప్పాల్సిందే, ఇంకొకరు చెప్పరు. కనుక మనము ఇప్పుడు ఇవ్వబడిన ఈ జన్మ ఏదైతే ఉందో, ఈ జన్మలో చాలని జీతం ఉండొచ్చు, చాలని జీవితం ఉండొచ్చు. ఇదంతా కూడా గత జన్మలో చేసుకున్న దానికి రిఫ్లెక్షన్ కాబట్టి, దాని నీడ కాబట్టి, ఈ దొరికిన దాంతో తృప్తి పొంది ఈ జన్మ నీతిగా నిజాయితీగా కొంచెం దైవాన్ని ఆధారం చేసుకొని నడుచుకుంటే మనకు ఉత్తమ జన్మలు వస్తాయి. ఇంకా నీ నడవడి ఏది విత్తితే అది పొందుతాం అనే సూత్రం ప్రకారం 100%. లేదు విచ్చలవిడితనం ఇంకా చేస్తే, ఆ దొంగతనం చేస్తే ఏమొస్తుంది, ఈ దొంగతనం చేస్తే ఏమొస్తుంది, అట్లా మాట్లాడితే ఏమొస్తుంది, ఇట్లా మాట్లాడితే ఏమొస్తుంది అని లెక్క లేకుండా జీవితాన్ని ఎట్టు గాలి విసిరినట్టుగా గాలి జీవితం అయితే వాడు ఇంకా ఉన్న జీవితానికంటే ఇంకా నీచమైన జన్మలు పొందుతారు. కానీ జన్మలకు భయపడండి. ఏ జన్మ వస్తుందో అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి. ఇది క్రీస్తు వాక్యమే, ఇది సుస్పష్టము, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. నువ్వు ఒకవేళ బాగుపడదామని దొంగతనం చేసినా నీ జీవితము ఎంత ఉండాలని అంతే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. కనుక నువ్వు ఏదో ఒక రోజు మళ్ళీ పోలీసు వాళ్ళకో ఎవరికో దొరికి ఉన్నదంతా వాళ్ళు మళ్ళీ తీసుకొని నిన్ను జైలుకి వేసి జైలు జీవితం నీకు అనుభవించేలా చేస్తారు. తప్పించుకోవడం కుదరదు. నరకం నుండి కానీ పుణ్యం నుండి కానీ తప్పించుకోవడం కుదరదు. ఇది 100%, 100% సత్యము. పాపాన్ని పుణ్యం చేయటం కుదరదు, పుణ్యాన్ని పాపం చేయటం కుదరదు. తెల్ల వెంట్రుకల్ని నల్లగా చేయటం కానీ నల్ల వెంట్రుకల్ని తెల్లగా చేయటం కానీ కుదరదు. అది పాప పుణ్యాలకు సంబంధించిన ఉపమానము ఈరోజు మనకి ఈ వాక్యానికి కూడా సరిపోతుంది. పాపాత్ముడు పుణ్యాత్ముడు అవ్వలేడు, పుణ్యాత్ముడు పాపాత్ముడు అవ్వలేడు. కానీ ఇచ్చిన జన్మను జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకొని ఈ జన్మలో ఏదో ఒకటి దేవుడు నాకు ఇచ్చాడు అని అదే ఉన్నదాన్ని తిని జాగ్రత్తగా నీతిగా నడుచుకుంటే మళ్ళీ నీకు వచ్చే జన్మ ఉత్తమ జన్మ రావచ్చు, వస్తుంది. ఒకవేళ నీతిమంతుడు నాకు ఇచ్చిందంతా దేవుడు ఇచ్చినాడు ఎర్రవీగితే, అహంకారం పొందితే, ఇచ్చినటువంటి ఆ పుణ్యఫలాల్ని నిర్వీర్యం చేస్తే, అహంకారంగా దుర్వినియోగం చేస్తే మళ్ళీ వాడికి నీచమైన జన్మలు వస్తాయి. అంతే. ఇప్పుడు ఏదో పోలీస్ జాబ్ ఇచ్చి మంచిగా నెల జీతం ఇచ్చి బతుకు బిడ్డ అని గత జన్మ తాలూకు పుణ్యమే వాడికి, ఆ ఫలం అందిందంటే పుణ్యమే కాబట్టి వాడు పోలీస్ జాబో లాయర్ జాబో చేసుకుంటాడు. కానీ వానికి అన్ని అవకాశాలు ఉంటాయి వాడు పాపం ఎక్కువ చేసుకోవడానికి. వాడు బెదిరించినా ఆదరించినా వాడు లంచాలు తీసుకోవడం వానికి అవకాశం ఉంటుంది కనుక వాడు చేస్తాడు. మళ్ళీ ఈ సంపాదించుకున్నంత మళ్ళీ జన్మలో వాడు అనుభవించాలి. అందుకోసమని పుణ్యాత్ములు ఇంకా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన జీవితం దీన్ని ఇంకా దుర్వినియోగం చేసుకోవద్దు. వాళ్ళు కూడా దైవానికి దగ్గరగా రావాలి. పాపం చేసుకున్న వాళ్ళు కూడా దైవానికి దగ్గరగా రావాలి. ఇద్దరు సమానమే. కానీ మనకిద్దరు ఎదురుపడితే వాడు గొప్ప, మనం తక్కువ. ఈ లోకంలో ఉండే మన చింత మనకే, కానీ దేవుని చూపు ప్రకారం ఇద్దరు సమానమే. ఇద్దరూ సమానమే దేవుని చూపు ప్రకారం. ఆయన ఇద్దరి మీద వర్షము సూర్యుని సమానంగా చేస్తున్నాడు. కానీ మూడో వాడు ప్రత్యేకం. వాడు మాత్రం దేవుని సంబంధి. వాడు దాచబడిన ధనాన్ని, పొలంలో దాచబడిన ధనాన్ని వెతికేవాడు, కనుగొనేవాడు. వాడి ప్రయత్నం సపరేట్గా ఉంది. మనం ఈరోజు వాక్యం చూస్తే ఆడు మాత్రం దేవుని సంబంధి. నీతిమంతుడు కానీ అనీతిమంతుడు కానీ దేవుని సంబంధులు కాదు, ఇహలోక సంబంధులే. ఈ మూడో వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే దేవుని సంబంధి. కనుగొనేవాడు, మోక్ష మార్గాన్ని కనుగొనేవాడు, ఇరుకు మార్గం కనుగొనేవాడు, దాంట్లో ప్రవేశించేవాడు, దాని గురించి తెలుసుకునేవాడు, వాడు ప్రత్యేకము.
వాడు మోక్షానికి ప్రయత్నం చేసేవాడు. వాడు మళ్ళా వీళ్ళకులాగా పుణ్యజన్మలు కానీ పాపజన్మలు కానీ కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోవాలి మోక్షానికి అనే ప్రయత్నం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని జ్ఞాని అంటారు. కనుగొనేవాడిని జ్ఞాని అంటారు. కాబట్టి వాడు మూడో రకం, దేవునికి సంబంధి. వాడు మాత్రమే దేవుని సంబంధి. ఈ నీతిమంతుడు కానీ అనీతిమంతులు కానీ దేవుని సంబంధులు కాదు. వాళ్ళు రాజ్య సంబంధులే కానీ పరలోక రాజ్య సంబంధులు కాదు. కనుక మనం జాగ్రత్తగా యోచన చేస్తే ఈరోజు పాపం అంటే ఏంది, పుణ్యం అంటే ఏంటిది మనం కొంత తెలుసుకోగలిగాము. నీతిమంతుడెవడు, దుర్నీతిమంతుడెవరో తెలుసుకోగలిగాము. వీళ్ళ యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోగలిగాము. కొంతమంది అంటారు, మా కులంలో ఒకప్పుడు అనగారు ఉంది, ఇప్పుడు మా కులంలో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి జీవితం గడుపుతున్నాము, ఈరోజు మేము కొన్ని చట్టాలు చేసుకొని ఆ చట్టాల ప్రకారం మా కులంలో మేము మంచి ఫలితాలు అనుభవిస్తున్నాము. మీరు అనేది ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పింది, ఒకప్పుడు అది ఆ జాతి వివక్ష అది ఉందేమో కానీ ఈరోజు ఆ జాతిలో ఏదైతే తక్కువ జాతి అని పేరుందో ఆ జాతిలో ఈరోజు మేము చాలా మేలు రకంగా బతుకుతున్నాము అనవచ్చు. ఇక్కడ దేవుని చట్టం ఏంటంటే, నీతిమంతుడిగా నడుచుకున్నోడు చచ్చిపోతే వాడు ఫలాలు ఎక్కడుంటే అక్కడ పుడతాడు. దేవుడే పుట్టిస్తారు అక్కడ. ఆ ఫలం తినాలి అంటే వాడు నీతిమంతుడే ఉండాలి. వాడు గత జన్మ తాలూకు నీకు ఆ వివరం తెలియదు కాబట్టి అటు నీ జాతిలో పుట్టినా ఏ జాతిలో పుట్టిన అనేది వానికి ముఖ్యం కాదు. వాడు ఆ ఫలాలు తింటాడా లేదా, ఆ సమృద్ధి వానికే అందుద్ది, మిగతా వానికి అందదు. ఒకే జాతిలో పుట్టినా వాడు వెళ్ళి ఆ ఉద్యోగం కొట్టేసి ఆ జీతం వాడు తీసుకొని వాడు సుఖపడతాడు. ఆయన పక్కనే ఉన్నోడికి మాత్రం అది లభించదు. వీడు సుఖంగా ఉంటాడు, అరే ఉద్యోగం కొట్టంటారా, మన వాళ్ళకి అవకాశాలను వాడు ఎంత చెప్పినా ప్రతి ఒక్కరు కూడా చేసుకున్న పాపుణ్యాల ప్రకారమే ఉంటుంది. వాడు తినడానికే ఇక్కడ పుడతాడు. ఏ జాతిలో ఎక్కడ పుట్టిండు అనేది దేవునికి సంబంధం లేదు. వాడు నీతిమంతుడిగా వాడి లైఫ్ వాడు మంచి ఫలాలు అందుకోవాలి కాబట్టి ఆ ఫలాలు ఎక్కడున్నా వాళ్ళు పుడతారు. నువ్వేదో పేరు వేసుకోవచ్చు, పోస్టర్ పేరు, ఏదో కులం పేరు వేసుకోవచ్చు. కులం పేరు మతం పేరు కాదు, నడవడికి ఎట్లుంది వాడిది, వాడి నడవడికని బట్టి వాడు చేసుకున్న పుణ్యం ఇది అని మనం లెక్క కట్టాలి. కానీ వాడి పోస్టర్ని బట్టి కాదు. ఉన్నతమైన కులం అనే పోస్టర్ ఉండినా వాడికి ఆ జీవన విధానంలో వాడు నీచంగా బతకవచ్చు. కానీ కులం పేరు వేరు, వాడి జీవన విధానం వేరు. జీవన విధానాన్ని బట్టి వాడి పుణ్యాన్ని లెక్క కట్టవచ్చు, వాడి పాపాన్ని లెక్క కట్టవచ్చు, కులాన్ని బట్టి కాదు. కనుక ఈ అనవసరమైన అలజడులు, అనవసరమైన విధానం కాకుండా మన శ్రద్ధ అంతా ఉంటే నీతిమంతుడిగా ఉండాలి. దాని వైపు వెళ్తే నీకు కొంత గొప్ప మేలు జరుగుద్ది. పాపాత్ములుగా ఉంటే కుదరదు. దేవుని చట్టం ప్రకారం ఆలోచన చేయండి, కానీ ఈ గవర్నమెంట్ చట్టాలు ఇంకొకటి ఇవన్నీ మనకు పనికిరావు. అవన్నీ కూడా దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. అవి నిన్ను మరపించడానికి, నీ జ్ఞానం తెలియకుండా చేయటానికి చేసినవే కానీ ఇంకోటి ఏం కాదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నారు పెద్దలు. అంటే మంచి కులం అని పేరుంది కానీ నీ బతుకంతా దిబ్బ, అంటే ఏం లేదు అక్కడ. అందుకోసం ఏదైనా ఉంది అని అంటే అది నీ నీతి ఫలము, అది నీ పుణ్య ఫలం. కాబట్టి జాతులు గీతులు ఇవన్నీ మనం మాట్లాడకూడదు. ఉంటే నీతిమంతులుగా నడుచుకుంటే నీకే మంచి ఫలితం వస్తుంది, కానీ ఇంకోటి ఏం కాదు. ఈ సర్వమానవాళికి సంబంధించిన జీవన దేహ యాత్ర జ్ఞాన బోధ. ఇది గురువైన క్రీస్తు మనకు అందించిన గొప్ప విలువైన జ్ఞాన సమాచారం. దీని మీద శ్రద్ధ పెట్టుకోండి, కానీ ఇంకొకటి దాని మీద శ్రద్ధ వద్దండి. పరలోక రాజ్యం వెతికేవాడు నువ్వు కావాలి అంటే ముందు నీకు ఈ రెండు తెలియాలి. నీతిమంతుని ఫలితం తెలియాలి, అనీతిమంతుని ఫలితం కూడా తెలియాలి. ఈ రెండు తెలిస్తే పరలోక రాజ్య ఫలితం ఏంటిది అది కూడా తెలుసుకోవచ్చు. ఈ రెండు కానివాడు ఒకడు ఉన్నాడు, నీతిమంతుడు కాదు, వాడు అనీతిమంతుడు కాదు, వాడు పరలోక రాజ్య సంబంధి. ఈ మూడు రకాల వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు కొద్దిగా ఉంటారు. ఎవరు? పరలోక రాజ్యాన్ని కనుగొనే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. నీతిమంతులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళని కానీ అనీతిమంతులు కానీ లెక్క పెట్టలేవు.
వాళ్ళు అనేకులుగా ఉంటారు. ఈ ఇద్దరు కూడా నీతిమంతుని ప్రవేశం అన్న ఉంటుంది, అనీతిమంతుడి ప్రవేశం అన్న ఉంటుంది. వీళ్ళిద్దరిని ప్రవేశకులు అంటారు. అంటే నీతి ప్రవేశం, అనీతి ప్రవేశం. వీళ్ళిద్దరు నరక సంబంధులే అని క్రీస్తు డిక్లేర్ చేసి చెప్పాడు. ఈయనే పుడతారు, వీళ్ళనే చేస్తారు అని. ఇంకోడు ఉన్నాడు కదా, మూడోవాడు, వాడు కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ప్రవేశించడం కాదు, వాడు కనుగొనటం. ఇదంతా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాము. ఇదంతా ఒకదానికి సంబంధపడి ఉంటుంది కనుక మనము ఇప్పుడైతే ఈ 3 రకాల వ్యక్తులు తెలుసుకున్నాము. జాగ్రత్తగా నీతిగా నడుచుకొని పుణ్యఫలాలను పొందుకోండి. లేదు మోక్షం వెళ్ళాలి అని అంటే దేవుని గ్రంథాల ఆధారంగా మోక్ష ప్రయత్నం చేసి ఉత్తమమైన మోక్షాన్ని కూడా పొందవచ్చు. కనుక పాపం జోలికి పోకుండా దేవుని విధానం అంటే ఏందో సరిగ్గా అర్థం చేసుకొని ఆ విధానంలో ఎవరు చెప్పాల్సిన పని లేదు. నువ్వు సంపాదించుకుని నువ్వే తింటావు, నువ్వే తింటావు అనే సూత్రం ప్రకారం నీ మీద నీకు భయం ఉంటే చాలు. నిన్నోడో గద్దించేదో, నిన్నోడో బెదిరించేదో, నిన్నోడో అరెస్ట్ చేసేదో ఏం కాదు. నీకు నువ్వే సరి చేసుకుంటూ నీకు నువ్వే నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి అని పూర్వం పెద్దలు ఒక మాట అన్నారు. దీపం అంటే ఏంది? ఈ శరీరంలో ఆయుష్ ఉండగానే, ఆత్మ ఉండగానే నీకు సరి చేసుకో. ఇప్పుడు ఏదైనా చెడ్డగా వచ్చినా కూడా సరి చేసుకో. చెడ్డ జన్మలు వచ్చాయి, సరి చేసుకో. హ్యాపీగా సరి చేసుకొని దీపం ఉండగానే సరి చేసుకొని మళ్ళీ ఉత్తమ జన్మలు పొందు అని పూర్వం పెద్దలు కూడా చెప్పారు. అన్ని గ్రంథాల్లో అదే ఉంది, క్రీస్తు అదే చెప్పాడు. కానీ మనకు అర్థం కాక మతం అనే కోణంలో ఇరుక్కొని మనం ఈరోజు బాధపడుతున్నాం. సత్యం తెలియక జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. జన్మ నడవడిక ఆషామాషి కాదు, సత్యబద్ధంగా, సత్య సహేతుకంగా, శాస్త్ర ఆధారంగా మనం జీవితాన్ని నడుపుకోవాలి. విచ్చలవిడితనం అనేది కూడదు, వద్దు. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.